అందుకే ఒక సామెత ఉంది, అదేంటంటే తిన్నింటి వాసాలు లెక్క పెట్టాడంట ఎవడు. కాబట్టి మన ఇంటి వాసాలు మనం లెక్క పెట్టుకోం, కానీ ఎవడు లెక్క పెడతాడు? దొంగోడు లెక్క పెడతాడు. కాబట్టి ఒకడు స్నేహితుని పిలిచాడంట, పిలిచి పడకేసాడంట, పనికి వెళ్ళాడంట. పడకలో పండుకున్నాడు, మామూలుగా పండుకోకుండా పైకి చూడటం మొదలు పెట్టాడంట. పైకి చూస్తే వాసాలు లెక్కేస్తున్నాడంట, ఈ క్లాత్ మడతల్లాగా 1 2 3 4 5 6 7 లెక్కేసి అంటున్నాడంట, ఈ ఇల్లు నాది అంటున్నాడంట. మరుసటి రోజు నీదెట్టా వద్దురా, నిన్నేదో పిలిచి రాత్రికి తలదాచుకోమంటే ఇల్లు నాదంట, పద కోర్టుకి వెళ్దాం అన్నాడంట. అరుగు బైఠాయింపు పంచాయతీకి వెళ్ళారంట. ఆ బైఠాయింపులో ఇటు దొంగోడు అన్నాడంట, ఏమని? ఇదిగో ఈ వీరయ్య ఇంటి వాసాలు ఎన్నో చెప్పమానండి, అప్పుడు ఆ ఇల్లు వాడికి ఇవ్వండి. నేను చెప్తా, అప్పుడు నాకు ఇవ్వండి. ఇంటి వాసాలు ఎన్నో ఎవడు చెప్తే వాడిదే ఇల్లు అన్నాడంట. ఎవడు? ఈ దొంగోడు. నిజమే, ఓనర్ ఎందుకు పట్టించుకుంటాడు ఎన్ని వాసాలు ఉన్నాయో, ఎన్ని ఆకులు ఉన్నాయో? ఓనర్కి ఎందుకు? ఇల్లు బాగుందో లేదో అని చూసుకుంటాడు. దొంగోడికి ఏం కావాలా? వాసాలు లెక్క కావాలి. ఎందుకంటే వాడి దృష్టే దొంగ దృష్టి, జోబులు కొట్టే దృష్టి అన్నమాట అండి. కాబట్టి మన జోబులు ఏముందో మనకు తెలియదు, కానీ జోబులు కొట్టేవాడు ఏం చేస్తాడు? జోబు కొట్టగానే జోబులు ఏమున్నాయో మొత్తం చూస్తాడు, జోబు లెక్క చెప్తాడు అన్నమాట. అలాగూ కొంతమంది మరి దొంగ ముఠా, తర్వాత చెప్తాను, వారు నెంబర్ 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 అంటారు. నెంబర్ ఎవడికంటే జైల్లో ఉన్నవాడికి నెంబర్ ఇస్తాడు. జైల్లో ఉన్నవాడిని పేరు పెట్టి పిలవరు. జైల్లో ఉన్నవాడికి ఏం పెడతారు? రేయ్ 420 రారా. ఏంటి సార్ పీపీ గారు? రేయ్ 520 రారా అంటారు. అట్లాంటి బ్యాచ్ అన్నమాట ఈ బ్యాచ్. పోలీస్ స్టేషన్లో ఉన్న బ్యాచ్ ఈవేళ మిషన్గా ఎంచకుండా మిషన్కి ఏం పెడుతున్నారు చెప్పండి? నెంబర్లు. మిషన్ నెంబర్ అంతా, మాకు మిషన్ నెంబర్ వచ్చింది. దొంగలు వీళ్ళందరూ చెడ్డీలు పెట్టుకొని, గోషీలు పెట్టుకొని, వీళ్ళు చెరసాల్లో పోలీస్ స్టేషన్లో కూర్చున్న ఈ బ్యావర్స్ బ్యాచ్ అంతా ఏమంటున్నాడు? ఈవేళ నెంబర్ కావాలంట. నెంబర్ కాదు, మనకి ఎవరు కావాలా? దైవజనుడు కావాలా? మనకెవరు కావాలా? దైవజనుడు రాతలు కావాలా? దైవజనుడు నియమాలు కావాలా? నిబంధనలు కావాలా? పద్ధతులు కావాలా? భక్తి కావాలా? కానీ మనకు నెంబర్ కావాలా? చెప్పండి ఒకసారి. మీరు ఎవడైనా నాకు నెంబర్ కావాలన్న వాళ్ళు ఉంటే చెయ్యత్తండి ఒకసారి. చూసారా, మనం దొరలం, మనకేం అక్కర్లా, నెంబర్ అక్కర్లా. నా బండి నెంబర్ నాకే తెలియదు. ఒక్కోసారి టోల్ గడి దగ్గర అడిగారు అనుకోండి, బండి నెంబర్ ఎంత నాకు తెలియదు. ఎవడు తెలుస్తుంది? దేవుని బిడ్డలారా. కాబట్టి మెంబరు ఎన్ని వ్యర్థమైన మాటలు అన్నమాట అండి. ఇదంతా దోబూచి మాటలు. కాబట్టి దయచేసి అటు వారిని నమ్మవద్దు అని మీకు మనవి చేస్తూ, స్వయంగా మా తాతయ్య గారు జరిపోతుల రాజారావయ్య గారు దైవజనుని తీసుకుని వెళ్ళి రిజిస్టర్ ఆఫీసులో బేతేలు గృహం హెడ్ ఆఫీసుగా రిజిస్టర్ చేసి దైవజనని పూచీదారుడు ఎం మొంగమూడి దేవదాస్, కేర్ ఆఫ్ జె రాజారావు, బేతెల్ హౌస్, రైల్పేట్, గుంటూరు అని ఆ వేళ తాతగారు దైవజనునికి పూచీ తీసుకున్నాడు. తర్వాత మామగారు దైవజనుని పూచీ తీసుకున్నారు. తర్వాత నాన్నగారు దైవజనుని పూచీ తీసుకున్నారు. దేవుని కృపను బట్టి ఈవేళ దైవజనుని పూచీ తీసుకుంటున్నాం. కాబట్టి దైవజనుని మిషన్కి కానీ దైవజనునికి కానీ ఏదైనా కీడుకి తలపెడితే కబడ్దార్, ఎవడైనా కానీ జాగ్రత్త, ఒళ్ళు దగ్గర పెట్టుకోండి. కాబట్టి దేవుని బిడ్డలారా, ఆ కాలంలో మా తాతగారు మరి దైవజనుడి యొద్ద నుండి బయటికి వచ్చినప్పుడు, ఏఎల్సి నుండి మరి వారి ఇబ్బందులు బట్టి బేతలు కూడా ఆనికి వచ్చినప్పుడు తుపాకీ వరండాలో పెట్టుకొని ఛాలెంజ్ చేసేవారు, దైవజనుడి మీద ఎవడన్నా చెయ్యేసేవాడు రండిరా అని. కాబట్టి ఈవేళ కూడా దైవజనుడి మీద, దైవజనుడి మిషన్ మీద చెయ్యేసే దమ్ము ఉన్నోడు ఎవడన్నా ఉంటే రండి, కబడ్దారు చూసుకుందాం. కాబట్టి దేవుని బిడ్డలారా, దైవజనుల మిషన్
కాబట్టి నేను అంటాను, మనసులో అనుకుంటాను, దేవదాస్ అయ్యగారు మంచి వారికి దేవదాస్ అయ్యగారు, కానీ దుష్టులకు ఆయన దాదా అయ్యగారు అన్నమాట అండి. దాదా అంటే ఆయన ఎవరో మీకు తెలుసు, దాదా అంటే ఏంటో తెలుసు. కాబట్టి మంచివారా, ఆయన మీకు దాసుడు. మీరు తోక జాడిచ్చారా, ఆయన మీకెవరు? దాదా, కబడతాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, మనం ఎవరి జోలు పెట్టుకోవద్దు? దాదా జోలు పెట్టుకోవద్దు. కాబట్టి దాదా జోలు పెట్టుకుంటే సాతాను అంటాడు, దాదారా నీకు టైం అయిపోయింది, రారా అంటాడు అనమాట అండి. కాబట్టి దేవుని బిడ్డలారా, ఇవన్నీ ఉత్త మాటలు, ఇవన్నీ మాయదారి కల్పిత బోటకాలు. అందుకే అయ్యగారు రాశారు, బోటకపు బోధకులు పోయి పర్వతాల చాటున దాగెదరు, చాటింప కొందరు గోటు చేయలేరు. సభాముఖంగా ఈ పరిశుద్ధ వేదిక మీద చెప్తున్నా, ఆ రోజు దగ్గరకు వచ్చింది. కాబట్టి దేవుడు త్వరలో ఆ బోటక బోధకులు దాగేలాగా, చాటింపకుండా, గోటు చేయకుండా దేవుడు త్వరలో ఆ కార్యం సిద్ధింప చేయును గాక. ఆమేన్. థ్యాంక్ యూ. దేవుని బిడ్డలారా, మనం ఒకసారి ఆలోచిస్తే 66 నెంబర్ బైబిల్ మిషన్కి ఎందుకు వచ్చింది అని ఆలోచిస్తూ ఉన్నప్పుడు, మరి రాజరావయ్య గారు యొక్క తలంపు నా మనసులో మెదులుతూ దేవుడు నా మనసుతో మాట్లాడుతున్నారన్నమాట అండి. ఏంటి ఆ మాట అంటే, ఇది రహస్యం, ఎవరికి తెలియదు. ఏంటి ఆ మాట అంటే, బైబిల్ సంఖ్య 66 కాబట్టి మిషన్ రిజిస్ట్రేషన్ సంఖ్య కూడా దైవజనుడు లేకపోతే దైవజనునికి కేర్ ఆఫ్గా ఉన్న రాజరావయ్య గారు 66 పుస్తకాలు గల బైబిల్, పేరు గల బైబిల్ మిషన్కు 66 అంకెలు, 66 సంఖ్య ఉండాలని నిర్ణయించి ఆయనకున్న పలుకుబడి బట్టి అలా చేశాడు. అది ఈ దద్దమ్మలకి తెలియని బోటకప్ గాళ్ళని, అది కూడా తెలియదు. 66 పట్టుకొని ఏలాడతారు కానీ 66 కాదు. ఈ 66కి 66 అనేవాడి పేరు తగిలిస్తే అంత్యక్రీస్తు సంఖ్య 666 అవుద్ది అన్నమాట. లెక్కేసుకోండి, P-S-G-W 6. 66కి 6 తగిలిస్తే అంత్యక్రీస్తు వాడు. కాబట్టి ఈవేళ రహస్యం చెప్తున్నా, 66 నెంబర్ అనేవాడికి వాడి పేరు 6 కలిపితే మొత్తం కలిపి వాడు ఏమయ్యాడు చెప్పండి? అంత్యక్రీస్తు, అబద్ధ ప్రవక్త, పిశాచి ఒకళ్ళలోనే ఉన్నారనమాట అండి. కాబట్టి ముగ్గురు ఒకనే పూనారు. అటివాడి జోలికి మీరు వెళ్ళబాకండి అని సహృదయంతో దేవదాసయ్య గారి బాధ్యత గల కుటుంబ సభ్యునిగా మీ అందరికీ విన్నవిస్తూ ఉన్నాను. దేవుని బిడ్డలారా, నిన్న వార్తలు చూస్తూ ఉన్నప్పుడు ఒక వింతైన వార్త చూసి మీకు చెప్పాలని ఆశిస్తున్నాను. ఏంటంటే, ఫిన్లాండ్ దేశంలో ఉన్న చంటి పిల్లలకి ఆ ఈ అనే అక్షరాలు నేర్పించక ముందే వారి స్కూల్స్లో ఒక శిక్షణ ఇస్తారా అంటండి. ఏంటి ఆ శిక్షణ అంటే, ఏ వార్త అయినా వాస్తవమా అవాస్తవమా అని గ్రహించే విచక్షణ శక్తిని టీచర్లు వారికి బాల్యములో నేర్పిస్తారంట. ఎందుకంటే వారు అబద్ధ వార్తలు బట్టి, దుర్వార్తలు బట్టి తప్పులో పడిపోకూడదు, మోసపోకూడదు, వారు మాయలో పడిపోకూడదు అని చెప్పి పిల్లవానికి ఊహ వచ్చిన వెంటనే ఆ పిల్లవానికి సోషల్ మీడియాలో ఏది కరెక్ట్ న్యూస్, ఏది రాంగ్ న్యూస్, ఏది ప్రలోభ పెట్టేది, ఏది మోసపుచ్చేది, ఏది తప్పుదావ పట్టించేది అనే విచక్షణ సుమారు 7-8 సంవత్సరాల నుండి వారికి నేర్పిస్తారంటండి. కాబట్టి
బహుశా అటువంటి విద్యా విధానం మన దేశంలో లేకపోవట దౌర్భాగ్యం. ఎందుకంటే ఈవేళ ప్రభుత్వాలే అబద్ధాలు, కల్పితాలు ప్రజలలో పంపించడానికి సంకల్పించుకోవటం బట్టి వారికి ఈ విద్య నేర్పించాడు. కానీ ఫిన్లాండ్లో నేర్పిస్తున్నాడు. కాబట్టి తండ్రులారా, తల్లులారా, మీడియా ద్వారా వచ్చే వార్తలు ఎంతవరకు వాస్తవం, ఎంతవరకు అవాస్తవం, ఎంతవరకు అది మనకు ప్రయోజనకరం, ఎంతవరకు అది నిష్ప్రయోజనకరం, ఎంతవరకు అది ప్రమాదకరం అనే సంగతులు గ్రహించడానికి మీ బిడ్డలైన వారికి కాస్తింత జ్ఞానం, వివేకం మీరు అభ్యసింప చేయండి. ఎందుకంటే స్కూల్లో అటు సిలబస్లో ఉండవు. అది మన దౌర్భాగ్య స్థితి. రాజకీయవేత్తలు మరి చెప్పిందే పాఠాలు అవుతాయి. వారికి ఏం తెలుసు చెప్పండి. కాబట్టి గ్రహించండి. దేవుని బిడ్డలారా, ఈ క్రమములో నా ధైర్యం, నా విశ్వాసం, నా నిరీక్షణ ఏంటంటే దైవజనుడు దేవదాసయ్య గారి యొక్క మాటను బట్టి, ఆదేశమును బట్టి, ఆజ్ఞను బట్టి నేను మిషన్లోనికి ప్రవేశించాను. కాబట్టి నేను ఎప్పుడు ఏమనుకుంటానంటే, నేను ఆ పరలోకపు దేవునికి, దేవదాసయ్య గారికి, అలాగే నాకు ఒక ట్యూటర్గా ఉన్న నాన్నగారికి లెక్క చెప్పాలి, కానీ ఇంకెవరికి లెక్క చెప్పడం అవసరం లేదని నేను జాగరూకతతో, భయముతో, భక్తితో నడుచుకునే వైనం అన్నమాట అండి. కాబట్టి దేవుని బిడ్డలారా, ఇట్టి భయము, గౌరవ బుద్ధి మనం కలిగిన వారమైతే తప్పకుండా దేవునికి, దైవజనునికి, పరలోకానికి మనం లెక్కప్ప చెప్పాలా అన్న విశ్వాసం, అన్న భయం మనకు, మన బిడ్డలకు ఉంటే మనం తిన్నగా దేవుని మార్గములో నలవగలుగుటకు వీలు కలుగుతుందని మీకు మనవి చేస్తూ ఉన్నాను. కాబట్టి ఈవేళ 2 ఊర్లు గమ్మర్తికి మీకు చెప్తాను, సీరియస్ తీసుకోబాకండి. మన ఊరు గుంటూరు. గుంట అనే పేరు ఉంటే బాగుంటుంది అని మన విరోధులైన వారు గుంట అనే పేరు కలిసేలాగా వారు కూడా గుంట పెట్టుకున్నాడు. ఏంటి ఆ గుంట అంటే నాచు గుంట. మందేమో గుంటూరు, వాళ్ళదేమో నాచు గుంట అన్నమాట అండి. కాబట్టి గుంటలో, ఈ గుంటూరు గుంటలో ఊట ఉంటుంది. ఈ గుంటూరు గుంటలో ఏదైనా నాచు, చెత్త, చెదారం ఉంటే అదంతా కొట్టుకుపోయి నాచు గుంటలో చేరుద్ది అన్నమాట అండి. కాబట్టి ఊట, మంచి నీరు ఉన్న గుంట గుంటూరు. అలాగే నాచు నీరు, బురద నీరు, జిగట నీరు అంతా కొట్టుకుపోయి ఏడ చేరుద్ది? నాచు గుంటలో చేరుద్ది అన్నమాట అండి. కాబట్టి ఎవరు నాచులాగా ఉండటానికి ప్రయత్నించొద్దు, కానీ గుంటూరులో ఎప్పుడు ఊటలాగా ఉబ్బుగుతూ మరి వర్ధులుతూ ఉండటానికి ప్రయత్నించండి అని మనం చేస్తూ ఉన్నాను. మరి ఎందుకో నాకు కాస్త ఏంటంటే ఆకాంక్ష ఎక్కువ, తెలుసుకోవాలని అపేక్ష ఎక్కువ అన్నమాట అండి. బుర్ర కుదురుగా ఉండ, తెలుసుకునే వరకు నిద్రపట్టదు. మరి ఎందుకు అసలు ఈ నాచుకుంటండి ఏంటి అని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించినప్పుడు, నాచు అంటే అపహరించుట అంటండి. మీ డిక్షనరీ చూడండి, మీ సెల్ ఫోన్లో ఉన్నాయి. నాచు అంటే ఏం చెప్పండి? దొంగిలించుట, అపహరించుట. అలాగే నాచు అంటే తీగకు పట్టిన పాచి. అలాగే డిక్షనరీలో ఉంది నాచు అంటే దొంగ. కాబట్టి దేవుడిని క్షమించుగాక, దొంగల కొంటే నాచుకుంట అన్నమాట అండి. కాబట్టి నాచు పట్టిన దొంగల గుంట ఈ నాచు గుంట. కాబట్టి నాచు వారికి మిగిలేది పీచు. కాబట్టి నాచు వారి జోలికి వెళ్ళారా, మీకు మిగిలేది పీచు కాదు, పీచు. అందుచేత ఆ పీచు జోలు మీరు వెళ్ళొద్దని మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, ఈ యొక్క మహోత్సవాల రిపోర్ట్ మీకు తెలియచేయక ముందు ప్రతి ఏడాది చెప్పిన రీతిగానే ఈ ఏడాది కూడా ఒక వాక్యం మీకు చదివి వినిపించాలని ఆశిస్తూ, బహుశా విజయవాడ సిస్టర్స్కి సిరుళ్ళు ఎక్కువ ఉన్నాయేమో, అందుచేత సీరలు కట్టాడు వాడు. బహుశా విజయవాడ వాడి దగ్గర ఉన్న డబ్బు
మనం దోచుకుంటే బాగుంటుందేమో. సరే, వారిని ఇబ్బంది పెట్టకుండా వారు చక్కగా అలసిపోయారు కాబట్టి నేనే ఒక వాక్యం చదువుతాను. 2వ సమూయేలు 6:17-20, దాంతో కలిపి 1 దినవృత్తాంతములు 16:43 చదువుతున్నాను. మీకోసం నేనే చదువుతాను. వారు యెహోవా మందసమును తీసుకుని వచ్చి గుడారము మధ్యను దావీదు దాని కొరకు ఏర్పరిచిన స్థలమున నుంచగా, దావీదు దహన బలులను సమాధాన బలులను యెహోవా సన్నిధిని అర్పించెను. దహన బలులను సమాధాన బలులను అర్పించుట చాలించిన తరువాత సైన్యములదు యెహోవా నామమున దావీదు జనులను ఆశీర్వదించెను. సమూహముగా కూడిన ఇశ్రాయేలులకు స్త్రీ పురుషుల అందరికీ ఒక్కొక్క రొట్టెయు, ఒక్కొక్క భక్ష్యమును, ఒక్కొక్క ద్రాక్ష పండ్ల అడయు పంచిపెట్టిన తర్వాత జనులందరూ తమ తమ ఇండ్లకు వెళ్ళిపోయిరి. దావీదు తన ఇంటి వారిని దీవించుటకు 1 దినవృత్తాంతములు 16:43. తరువాత జనులందరూ తమ తమ ఇండ్లకు వెళ్ళిపోయి దావీదును తన ఇంటి వారిని దీవించుటకై వారి యొద్దకు పోయెను. దావీదు తన ఇంటి వారిని దీవించుటకై వారి యొద్దకు పోయెను. మందస ప్రతిష్ట, బలి అర్పణ, హోమములు, యాగములు, పురస్కారములు జరిగిన తరువాత దావీదు అంటండి తన ఇంటి వారికి ఈ మందస దేవాలయ దీవెనలు, ప్రత్యక్ష గుడార దీవెనలు అందాలన్న ఉద్దేశముతో నేరుగా తన ఇంటికి వెళ్ళి తన ఇంట ఉన్న వారిని దీవించారంటండి. అలాగున అయ్యలారా, అమ్మలారా, అక్కలారా, చెల్లిళ్ళారా, అన్నలారా, తమ్ముళ్ళారా, ఒకవేళ ఉండి ఉంటే బావలారా, బావమర్దుల్లారా, అత్తలారా, మామలారా, మరణాత తిన్నగా మీ ఇంటికి వెళ్ళండి. ఏ ఇంటికి అడుగు పెడతారో ఇంటికి దీవెన వస్తుంది. మీరు పరా ఇంటికి వెళ్ళారా, ఆ దీవెనాడు వదిలిపోతానమాట అండి. అందుచేత దావీదు పద్ధతిని అనుసరించి ఈ యొక్క ఘనమైన మహోత్సవం ముగింపైన తర్వాత మీరు తిన్నగా మీ ఇంటికి వెళ్ళి ఈ దీవెనల పొట్లాన్ని విప్పి ఈ దీవెనలు ఏం చేయండి, అందరికీ పంచండి. బయలు మిషన్ మహోత్సవాలు జరిగించిన దేవుడు దైవజను నిన్ను దీవించుగాక అని చెప్పి వారిని దీవించండి, సిలుగుర్తేసి దీవించండి. అంతే తప్ప వీరెక్కడ దారులు కొట్టేవాళ్ళు ఉంటారు, సెటిల్మెంట్ వాళ్ళు మీ బండ్లకు అడ్డం తగిలినా బండ్లు ఆపారా, ఆ దీవెనలు అలాగే పోతాయి, మీకు ఉండవు. 4 రోజులుండి ముచ్చటగా మీరు సంపాదించుకున్న దీవెనలన్నీ ఏమవుతాయి, ఉష్ కాకైపోతాయి అన్నమాట అండి. అందుచేత మరి వాక్యములో ఉన్న మాటే మీకు మరొక్కసారి ఉదహరిస్తూ, ఇంత గొప్ప దేవుడు, ఇంత గొప్ప సభ జరిగించిన దేవుడు, ఈ గొప్ప దేవుని మహాత్యం, మహోన్నత ఆశీర్వాదం మీకు మీ గృహాలకు తోడై ఉండునట్లు మీరు నేరుగా మీ గృహాలకు వెళ్ళండి అని మనవి చేస్తూ ఉన్నాను. పిల్లరా, ఒక చిన్న మాట మీతో పంచుకోవాలని ఆశిస్తూ ఉన్నాను. అదేమనగా, క్రైస్తవ సంగమ క్రియల మూలంబుగా కీర్తి పొందునాని బ్యాక్గ్రౌండ్ కీడు నోడింతువు తెలుసునా, కిటుకు విడగొట్టెదవు తెలుసునా. మరి నా సహాయం చేయండి క్వైర్ వారు,
లోపములున్నను క్రీస్తులోని వారు పాటింపకుందురు, కేటింపకుందురు, నాటింతురు జెండా. మరి ప్రారంభం నేను మర్చిపోయాను హడావుడిలో, నాకు సహాయం చేయగలరా? నేను ఫైల్ తెచ్చుకొని కీర్తన పోసుకో మర్చిపోయాను. అయ్యా చెప్పండి. థ్యాంక్ యూ. గుడ్. నేటి అపజయములు, నేటి కష్టంబులు కాటి పాలైపోవు. సారీ, అది కాదు, మనం తప్పుదా పట్టించావు. నేటి సత్కార్యములు, నేటి గెలుపులు ముందు నాటికి పెంపొందు తెలుసునా. ఇంకోసారి. నేటి సత్కార్యములు, నేటి గెలుపులు ముందు వారలు వాటిని పాటి పారెప్పుడు తెలుసునా. నాటింతులు జెండా తెలుసునా. కాబట్టి క్రీస్తులోని వారలు లోట్లు ఉన్నా కానీ వాటిని ఏం చేయడంట? పాటింపరిప్పుడు. అలాగే కేటించుచుందురు అంటే చేరుచుండురు, చేర్చుచూ ఉందరు. అలాగే నాటింతురు జెండా. కాబట్టి ఈ సత్కార్యములు, ఈ గెలుపులు నానాటికి ఏమవ్వాలంటండి? పెంపొందాల, వృద్ధి చెందాల. అందుకే నా పట్టుదల, నా దీక్ష ఏంటంటే మహోత్సవం యొక్క జయమే మిషన్కి సంవత్సరం అంతటా జయం అన్నమాట అండి. అందుకే ఇంత పట్టుదలతో, ఇంత దీక్షతో ఈ సభ చేయటానికి గల ఆధారం మరి ఈనాటి సత్కార్యము, ఈనాటి గెలుపులు ఈ సంవత్సరం అంతా ఏమవుతాయి? పెంపొందుచునే వెళ్తాయి అన్నమాట అండి. ఈ క్రమములో లోట్లున్న క్రీస్తులో ఉన్న మీరు ఏం చేయకూడదంట? కొందరు అంటే లోట్లు మీరు పట్టించుకోకూడదు. లోట్లు ఉంటాయి, నాకే అనేక లోట్లు తెలుస్తున్నాయి. కాబట్టి కేటించుచుందురు, లోట్లున్నా మమ్మ మన్నించి మీరు మాతో చేరుతూ ఉండాలి. అలాగే ఈ జెండా, జయ జెండా మనం ప్రతి ఏడాది ఏం చేస్తూ ఉండాలి? నాటుతూ ఉండాలి. ఈ క్రమంలో ఒక చిన్న కథ నేను చదివి నా మనసు ఎంతో ఆకర్షించింది. అది మీకు చెప్పి ఇవాళ రిపోర్ట్లోనికి నేను ముందుకు వెళ్ళాలని ఆశిస్తూ ఉన్నాను. అదేమనగా ఒకానొక అబ్బాయి, ఆ కాలంలో మీ అందరికి కూడా తెలుసు, మెడికల్ షాప్ ముందు ఫోన్లు ఉండేవి. ఆ ఫోన్లు బూత్ దగ్గరికి వెళ్ళి ఆ చిన్న అబ్బాయి ఫోన్ చేస్తున్నాడు అంటండి. సరే, అదిగో చూడండి ఫోన్ చేస్తున్నాడు అంట. ఇది అమెరికాలో జరిగిన ఒక సంఘటన. సరే, ఈ చిన్న అబ్బాయి మరి 12-13 సంవత్సరాల నుండి ఉంటాయి. మెడికల్ షాప్ దగ్గరికి వెళ్ళి ఫోన్ తీసుకొని ఫోన్ చేస్తూ ఉంటే ఆ మెడికల్ షాప్ ఓనర్ చూస్తున్నాడంట, ఈ కుర్రగాడు ఎవడికి ఫోన్ చేస్తాడు, ఏం మాట్లాడతారు అని చూస్తూ మాట్లాడే విషయాలు వింటూ ఉన్నాడంటండి. ఈ అబ్బాయి ఫోన్ చేసి, ఎందుకంటే అమెరికాలో పని అంటే వారికి గౌరవం, మనకు పని అంటే నామోషి. అదే సంస్కారములో ఉన్న వ్యత్యాసం. మరి వారు పనే చూస్తారు తప్ప ఏ పనో చూడరు. ఉదాహరణకి మా మేనలుడు, మా చెల్లి వాళ్ళ కొడుకు మెడిసిన్ చేస్తున్నాడు. మా చెల్లి, నువ్వు వెళ్ళి నువ్వు డబ్బు సంపాదించుకో అంటే ఒమేగా గారు తెలుసు, సమ్మర్లో ఖాళీగా ఉండకుండా వాడు పని అంటే నేర్పించాల, ఆడికి పొగరు రాకూడదు, ఆడికి గర్వం రాకూడదు అని చెప్పి ఎండాకాలంలో సెలవుల్లో వాడు ఖాళీగా ఉండకుండా ఐస్ క్రీమ్ షాపులో వాడిని పెట్టి ఐస్ క్రీమ్ బాయ్గా పనిచేస్తుంది. తర్వాత అంబులెన్స్
అటెండర్గా వెళ్ళి పనిచేస్తాడనమాట అండి. ఎందుకంటే బాల్యము నుండి పిల్లలకి గర్వం రాకూడదు, ఇది నా పని కాదనే భావం రాకూడదు. అలాగే ఈ పని తక్కువ ఈ పని ఎక్కువ అనే భావం వారికి కలగకూడదు. మనకి బ్రిటిష్ సాంప్రదాయం అనుసరించి మన పిల్లలు గూడబాతుల్లాగా ఉంటారు. వాళ్ళు 3 టీలకు పనికొస్తారు. ఒకటి తినటం, తిరగటం, తిట్టటం. మూడు డిగ్రీలు అనమాట అండి మన పిల్లకాయలకి. ఒకటి తినటానికి బాగా పనికొస్తారు, రెండవది బేవర్స్ తిరుగుడికి బాగా పనికొస్తారు, మూడు ఏమయ్యా ఏం చేయడానికి ఆన్లైన్లో చూసి అలా తిట్టడానికి చూస్తారు అనమాట. ఈ 3 పనులకి పనికొస్తారు. కానీ వారు అనుకోండి, ఏ పని అన్నా కానీ వారు వెళ్ళి మా డబ్బు మేము సంపాదించాలి, పని నేర్చుకోవాలా అన్న తత్వం ఉంటుంది అన్నమాట అండి. సరే, అదే స్వభావం మాకు నేర్పించాడు. అందుచేత అంగి తీసాను అనుకోండి, మామూలుగా వెళ్ళిపోతాను, నాకు ఏం ఉండదు, ఇబ్బంది, భయం, భీతి అదేం ఉండదు అనమాట. కాకపోతే అప్పుడప్పుడు అనుకుంటా ఉంటా, నేను ఒక మిషన్ అధికారిని కదా కొంచెం అనుకుంటా ఉంటా. సరే, విషయానికి వస్తే ఆ అబ్బాయి ఫోన్ చేసి అవతల ఉన్న మేడంని అడుగుతున్నాడంట, మేడం నీ ఇంటి వాకిట్లో గడ్డి మూవ్ చేస్తా అంటే గడ్డి కోస్తా, నేను నీ ఇంటి ముందు గడ్డి నేను కోసి పెడతా, నాకు ఉద్యోగం ఇస్తావా అంటే అవతల ఉన్న ఆమందంట, లేదు లేదు బాబు కుదరదు, ఆల్రెడీ ఒక ఆయన ఉన్నాడు పని చేస్తున్నాడు అందంట అండి. మరి అమ్మా మేడం, వాడికంటే సగం డబ్బులకి నేను పని చేస్తా, వాడికి ఇచ్చే దాంట్లో సగం డబ్బులు నాకు నేను పని చేస్తా అంటే అవతల అందంట, బాబు అక్కర్లా ఆ అబ్బాయి బాగానే పని చేస్తున్నాడు, అక్కర్లా అందంటండి. అప్పుడు అన్నాడంట ఈ అబ్బాయి, ఈ కుర్రగాడు బొడ్డోడు, మరి మేడం నేను గడ్డి కోయటమే కాదు, నీ వాకిళ్ళు ఊడుస్తా, నీ వాకిళ్ళు శుభ్రం చేస్తా, మరి నువ్వు మంచి ధనవంతురాలివి, నీకు అందమైన లాన్ ఉంది, మంచి తోట ఉంది, మంచి అరుగులు ఉన్నాయి, అన్నీ నేను శుభ్రం చేసి పెడతా, నాకేం డబ్బులు వద్దు, నీ గడ్డి కోస్తా, నీ అరుగులు శుభ్రం చేసి పెడతాను, వరండాలు శుభ్రం చేసి పెడతా, నాకేం వద్దు అంటే వద్దొద్దులే బాబు వద్దొద్దులే ఇంకొక ఆయన ఉన్నాడులే అని చెప్పేసి పెట్టేసిందంట. ఈలాగా జాలేసి బాగా వినండి, మెడికల్ షాప్ అబ్బాయి అన్నాడంట, బాబు చిన్న అబ్బాయి, ఎంత బామాడి బతిమలాడుతున్నావు, నువ్వు మంచోళ్ళలాగా ఉన్నావు, పని అంటే నీకు శ్రద్ధ అనుకుంటా, పని మీద నీకు బాధ్యత అనుకుంటా, అందుచేత నేనే నీకు పనిలో పెట్టుకుంటా, నాకు వచ్చి పని చేయి, నేను నీకు మంచి డబ్బులు ఇస్తా, నువ్వు మంచోళ్ళలా కనపడుతున్నావు, నీ ఫోన్ మాటలు నాకు అది వినపడింది, నాకు అది అర్థమైంది అంటే అన్నాడంట, లేదు నీకు పని చేయను పో అన్నాడంట. ఒరే బాబోయ్ ఏందబ్బా, అవతలేమో పని వద్దంటేనేమో బతిమలాడుతున్నావు, నేను పని ఇస్తానంటేనేమో వద్దా అంటున్నావు, ఏంటి నీ ఘరానా ఏంటి, నీ ఉద్దేశం ఏంటి అంటే అసలు విషయానికి వస్తున్నా వినండి. వాడున్నాడంట, లేదు సార్, నేను ఉద్యోగం ఎట్టా చేస్తున్నానో తెలుసుకోవాలని నేనే కావాలని నా మేడంకి ఫోన్ చేశా, ఎందుకంటే నేను బాగా పని చేస్తున్నానా లేదా, నా పనిలో లోపముందా లేదా, నా పని శుభ్రంగా ఉందా అశుభ్రంగా ఉందా, నా పని నా బాస్కి నచ్చుతుందా నచ్చట్లేదా అని నాకు నేనుగా తెలుసుకొని, ఎవరో చెప్పటం కాదు, నాకు నేనుగా తెలుసుకొని తృప్తి చెందాలని నేను ఫోన్ చేస్తున్నాను తప్ప నీ పని వద్దు, నువ్వు వద్దు, పో అన్నాడు అంటాడు. చూసారా, ఆ బొడ్డోడికి పని మీద ఏముంది, శ్రద్ధ, దీక్ష. కాబట్టి అమెరికన్స్ ఇవాళ ఎందుకు గొప్పవారయ్యారంటే
వారు దే స్ట్రైవ్ ఫర్ పర్ఫెక్షన్. ఏంటి సార్ ఒమేగా గారు? కాబట్టి ఏది చేసినా పర్ఫెక్ట్గా ఉండాలని వారు ఆకాంక్షిస్తారు, ఆశిస్తారు, కృషిస్తారు, ఎంతకైనా వారు తెగిస్తారు. అలాగే ఆ పరిపూర్ణత సంపాదించే వరకు వారు పట్టు కలిగి జీవిస్తారన్నమాట అండి. కానీ మన ఊరు చూస్తే చెత్త. అందుకే ఈవేళ లక్షల మంది అమెరికా వెళ్ళిపోతున్నాడు. ఎందుకంటే వారు సంపూర్ణులు, మనం అసంపూర్ణులం అన్నమాట అండి. కాబట్టి ఆ చిన్న బిడ్డ బాల్యంలో నేర్చుకుంది, నా బాస్కి నేను మెచ్చే పని చేస్తున్నానా, నచ్చే పని చేస్తున్నానా, లేకపోతే రచ్చ చేస్తున్నానా, రొచ్చు చేస్తున్నానా నేను తెలుసుకోవాలి. ఒకవేళ నా స్థానాన ఇంకెవడైనా వస్తే, ఇంకా నాకంటే బాగా చేస్తే నా పని పోద్ది. ఎవడికి పని వస్తుంది? ఆడికి పని వస్తుంది. ఎందుకు ఈ మాట చెప్పానంటే, దైవ భక్తులు, ముఖ్యంగా దైవ అభిషక్తులు అలాగూ పర్ఫెక్షన్ కొరకు పాటుపడితే తప్పక దేవుడు మనకు సహాయం చేసేవాడని మీకు వాక్యానుసారముగా చెప్పాలని ఆశిస్తూ ఉన్నాను. పిల్లరా, యోబు గ్రంథం 4:18, ఆయన తన సేవకులను నమ్ముటలేదు, తన దూతల యందు లోపములు కనుగొనుచున్నాడు. దేవుడంట దూతల్లో కూడా ఏం చూస్తున్నాడంటండి? తాను సృష్టించిన దూతల్లో కూడా లోపాలు చూస్తున్నారంట. యోబు 15:15, ఆలోచించుము, ఆయన తన దూతల యందు నమ్మిక ఉంచాడు. దేవుడంట తన దూతల మీద కూడా నమ్మకం ఉంచడంట. ఇంకొక మాట, ఆకాశ వైశాల్యము ఆయన దృష్టికి పవిత్రము కాదు. అట్లుండగా హేయుడును చెడినవాడును నీళ్లు త్రాగునట్లు దుష్క్రియలు చేయువాడును మరీ అపవిత్రుడు కదా. నెక్స్ట్, యోబు 25:5, ఆయన దృష్టికి చంద్రుడు కాంతి గలవాడు కాడు, నక్షత్రములు పవిత్రములైనవి కావు. మరి నిశ్చయముగా పురుగు వంటి మనుష్యుడు, పురుగు వంటి నరుడు ఆయన దృష్టికి పవిత్రుడు కానేరడు కదా. దూతల్లో లోపాలు, దూతల మీద నమ్మకం ఉంచలేని దేవుడు, పరిశుద్ధులలో లోపాలు చూసే దేవుడు, అలాగే ఆకాశ వైశాల్యము అపవిత్రము అని ఎంచే దేవుడు. మరి మానవుడు ఎంతటి వాడు? పురుగు వంటి మనుష్యుడు, పురుగు వంటి నరుడు ఆయన దృష్టికి పవిత్రుడు కాడు. ఈ సందర్భంలోనే మనం ఆలోచించాలి. అదేమనగా యెషయా గ్రంథం 6:3లో ఆ దూతలు, సెరూపులు, కెరూబులు సైన్యముతో యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు, ఏదైనా 3 సార్లు అంటే అది పరిపూర్ణం. కాబట్టి 4సారి అనలక్కరలా, 3 సార్లు అంటే పరిపూర్ణం అన్నమాట అండి. ఇంకోసారి ఎప్పుడైనా ఆ విషయం చెప్తా. కాబట్టి ఆయన ముమ్మాటికి పరిశుద్ధుడు, సర్వలోకమైన మహిమతో నిండి ఉన్నదని గొప్ప స్వరముతో గానప్రతి గానములు చేయుచుండిరి. కాబట్టి దేవుని బిడ్డలారా, అట్టి గొప్ప దేవుడి ఎదుట మనం ఎంత చేసినా కానీ అది ఏంటి చెప్పండి? అసంపూర్ణమే. అందుకే నేనేం చేస్తూ ఉన్నానంటే, ఎక్కడెక్కడెక్కడెక్కడ అసంపూర్ణతలు ఉన్నాయి, ఎక్కడెక్కడెక్కడెక్కడ లోపాలు ఉన్నాయి అని చూసుకుంటా ఉంటానన్నమాట అండి. అది ఎందుకు తిరుగుతూ ఉంటాడు? ఈయన పని పాట లేక కూర్చోవచ్చు కదా, అది కాదు. నేను నేర్చుకున్నది ఏంటంటే, చాలా లోపాలు ఉంటాయి, అవన్నీ చూసుకుంటే వచ్చేసారికి సరి చేసుకోవచ్చు. కాబట్టి
లోపాలు రేపు పాపాలు అవ్వచ్చు, పాపాలు తాపాలు కావచ్చు, తాపాలు కోపాలు కావచ్చు. కాబట్టి లోపాలు ఎంత దాకా దారితీస్తాయో తెలియదు. కాబట్టి ఆ లోపాలు సవరించడానికి, సరిచేసుకోవటానికి ప్రయత్నిస్తూ ఉంటాను. కాబట్టి దేవుని బిడ్డలారా, ఎన్ని లోపాలున్నా లోపము లేని దేవుణ్ణి బట్టి మీరు వచ్చారు. అందుచేత లోపాలు ఎంచక మన లోపాలు ఎంచని దేవుని కృపను ఎంచి ఈ మహోత్సవాలను బట్టి ఆశీర్వాదాలు అందుకోవాల్సిందిగా మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నాను. అలాగే మీ అందరికీ దేవుని మహాకృపను బట్టి అందించే ఒక చిన్న ఆదేశం అనండి, మనవి అనండి, సెలవు అనండి. వచ్చే ఆదివారం అనగా ఫిబ్రవరి 4వ తేదీ ఆదివారం అంగరంగ వైభవముగా బైబిల్ మిషన్ మహోత్సవాలను జయించిన దేవునికి స్తుతి, ఘనత, కీర్తి చెల్లిస్తూ ఫిబ్రవరి 4 ఆదివారం బైబిల్ మిషన్ జయోత్సవాలు చేయవలసిందిగా మేము మనవి చేస్తూ ఉన్నాం. చక్కగా ఆనందించి పండుగ చేసుకొని స్తుతించి, కన్నీటితో విత్తువాడు ఆనందముతో పంట సమకూర్చుకును. కాబట్టి జనవరి 3వ తారీఖు నుండి దైవ అభిషక్తులు యావత్ మిషన్ అధికారులు అందరూ ఒకే ఆలోచన, ఒకే తలంపు, ఒకే దీక్ష, ఒకే పట్టుదల. ఏంటది? మహాసభలను విజయవంతం చేయాలి. చెప్పండి, దేవుడు చేశారా లేదా? చేసినందుకు మనం ఏం చేయాలా? జయోత్సాహం చేయాలి. అందుచేత ఫిబ్రవరి 4 బైబిల్ మిషను జయోత్సవం మన సంఘాలలో చేసుకొని విజయం ఇచ్చిన దేవునికి మనం స్తుతులు చెల్లిద్దాం అని మీ అందరికీ మనవి చేస్తూ, మీరందరూ ఆ జయ ఆర్బాట ధ్వనులు ఎలుగెత్తి ఆలపించి జయమని కలవరించినా, జయమని రాసుకున్నా, జయమని అన్నా జయమే. కానీ ఏం లేదంట, అపజయమే కల్లా. కాబట్టి జయోత్సాహము ద్వారా జయము దేవుడు మనకు నిశ్చయము చేయునట్లు ప్రార్థించవలసిందిగా మీ అందరికీ మనవి చేస్తూ, ఈ క్రమములో మర్చిపోతానేమో, నాకు జ్ఞాపకం ఉన్నంత వరకు, మరి పని ఒత్తిళ్ళు మర్చిపోవచ్చు, నన్ను అపార్థం చేసుకోవద్దు, మీ పేరు చెప్పలేదని. నేను చెప్పాను అనుకోండి, మీ ప్రతిఫలం వచ్చేసుద్ది. నేను చెప్పలేదనుకోండి, అక్కడ రాయబడి ఉంటుంది జీవ గ్రంథములో. కాబట్టి మరి కిరణ్ బాబు దృష్టికి కాదు మీరు చూడాల్సింది జీవ గ్రంథములో నా పరిచర్య దేవుడు రాశారా లేదా అనేది మీరు చూసుకోండి తప్ప నా లెక్క తృణప్రాయం, నా లెక్కలు దయచేసి మీరు పట్టించుకోవద్దు. ఈ క్రమంలో మిషన్ పెద్దలందరూ, గవర్నింగ్ బాడీ సభ్యులు డిసెంబర్ 1 మంగళవారం నుండి నేటి వరకు మరి మహోత్సవాల ఆలాపనతో ప్రార్థించి, ఇదే ప్రాంగణంలో, ఇదే వేదిక మీద కొన్ని వారాలు విజ్ఞాపన చేసి, అనేకులను ప్రోత్సహించి, ఈ యొక్క మిషన్ పనిలో సర్వత్రా నిమగ్నులై ఉండి వారు ప్రార్థించినందుకు, సర్వదా పాటుపడినందుకు వారికి దేవదేవుని పక్షంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ, మహోత్సవాల పక్షంగా వారికి వందన మరణాతులు తెలియజేస్తూ ఉన్నాను. అలా గవర్నింగ్ బాడీ సభ్యులు దేవుడు ఇచ్చిన వరం, చురుకైన వారు, యవనస్తులు, మెలకువ గలవారు, విద్య గలవారు, జ్ఞానము గలవారు, వారే మిషన్కు ఒక గొప్ప ఆస్తి. వారికి ఏ పని అప్పచెప్పినా మరి శక్తికి మించి, వారి సామర్థ్యానికి మించి పనిచేసే గుర్రాలు లాంటి వారు అన్నమాట అండి. ఒక విధంగా చెప్పాలంటే ఐగుప్తు గుర్రాల కంటే సురుకైన వాళ్ళు అన్నమాట అండి. అందుచేత మొన్న పెద్ద ఆయన చెప్తున్నాడు, ఆ మాట విని నేను చాలా సంతోషించా. అదేంటంటే, కిరణ్ బాబు ఎవరిని ఖాళీగా ఉంచాడు కాబట్టి పని చేస్తాడు,
పని చేయిస్తాడు. అది మనకు కావాలి. అందుకే ప్రభు అంటారు, నా తండ్రి పని చేస్తూ ఉన్నాడు, నేను పని చేయవలసినది నేను పని చేస్తూ ఉంటాను అంటారు. కాబట్టి బైబిల్ మిషను ఏ మిషను? పని సదా చేసే మిషనే తప్ప పని తప్పించుకునే మిషన్ కాదు, పని మానుకునే మిషన్ కాదు, పని వేరే వారికి అప్పచెప్పే మిషన్ కాదు, పని ఎగ్గొట్టే మిషన్ కాదు. అవునా కాదా చెప్పండి? పని ఎగ్గొట్టేవారు దొంగలు, పని తప్పించుకునే వాళ్ళు కేటుగాళ్ళు, అలాగే పని ఇంకోటితో చేయించుకునే వాళ్ళు అసమర్థులు, పని శాతగానోడు, పనికి మాలినోడు. అందుచేత బయలు మిషన్లో పనికి మానోళ్ళొద్దు. పనికి మాలినోళ్ళు అందరూ నాచుకుంటూ వెళ్ళిపోండి. పనికి వచ్చే వాళ్ళే పనికి వచ్చే బయలు మిషన్లో ఉండండి అని మనం చేస్తూ, మరి మనం అందరం ఎవరికి పనికి రావాలా? దేవునికి, దైవజనునికి. అలాగూ చురుగ్గా ఏ పని చెప్పినా వారు చకచక జరిగించి తమ సంపూర్ణ సహకారం, నైట్ టైం కూడా, రాత్రిపూట కూడా వారు మరి దాసుల వలె పని చేయించాడు. అంచేత గమనించబడి సభ్యులందరికీ పేరు పేరు వరుసన వందన మరణాతులు తెలియజేస్తూ ఉన్నాం. అలాగే మహోత్సవాలకు క్రూసేడర్స్గా ఏర్పాటు చేసిన వారు విరామం లేకుండా అనేక సంఘాలకు వెళ్ళి కడపత్రాలు అందించి, మిషన్ పక్షంగా ఆహ్వానం అందించి, వారి యొక్క కృషే ఈ గొప్ప వేవేల జన సందోహం యొక్క రహస్యం. కాబట్టి వారందరికీ నిండు హృదయంతో క్రూసేడర్స్ అందరికీ, క్రూసేడర్స్ను ఆహ్వానించిన సంఘ పెద్దలకు, సంఘ కాపరులకు నిండు హృదయపూర్వక వందన మరణాతులు తెలియజేస్తూ ఉన్నాం. దైవ అభిషక్తులకు మరి ఎంతో సొమ్ము వారు వెచ్చించి మిషన్ కట్టాడు. మరి దేవుని మహాదయ, అదే మనకు చిన్న సాక్ష్యం చెప్పాలి. ఈ సోమవారం కాక మొన్న సోమవారం మరి 17 లక్షలు డబ్బు చెల్లించాలి, క్యాష్ కట్టాలన్నమాట అండి. మరి దుష్టుడు పిశాచీగాడు మన డబ్బు బంధించాడు. దాని కొరకు ప్రార్థిస్తున్నాం, నిరీక్షిస్తూ ఉన్నాం, దేవుడు సఫలం చేస్తాడు. అందుచేత క్యాష్ లేదు. అయ్యో ఇదేంటబ్బా క్యాష్ లేదే, బ్యాంకులో కొంచెమే డబ్బు ఉంది, ఎట్టా అనుకుంటున్నప్పుడు మరి మన వారికి ఒక చిన్న నోటీస్ పంపించా. ఎవరైతే ఎక్కువ మొత్తం దశమానం కడతారో వారు వేదికెక్కి ఊరేగొచ్చు అని చెప్పి. మొత్తం మీద ఊరేగొచ్చు అనే మాటకి ఎవరు ఊరుకోకుండా తెచ్చి వాళ్ళ జోబులన్నీ ఖాళీ చేసేసాడు. ఆ వేళ మీరు నమ్మరు, మరి 17 లక్షలు కొంచెం సర్దితే 12 లక్షలు వచ్చిందన్నమాట డబ్బులు కట్టాల్సింది. దేవుని కృప, ఆ క్యాష్ 12 లక్షలు కట్టగా ఇంకా 1,50,000 మిగిలిందన్నమాట అండి. దేవుని ఆశ్చర్యం చూడండి. కాబట్టి అభిషక్తులు నేను వేదిక ఎక్కాలని తమకు తెలియకుండానే ఏం చేశారు, లోటు తీర్చేశారు అన్నమాట అండి. ఇదొక మహా అద్భుతం. కాబట్టి గత సోమవారమే అద్భుతం దేవుడు చేశాడు. ఇలాగున మరి నాకేమి కొదువా నాదుడుండ, ఇది ఒక మిషన్కి సవాల్. ఈ మిషన్ ఏ మిషన్ చెప్పండి? విశ్వాసం మీద ఆధారపడి కొనసాగే మిషన్. నేను అనుకుంటా సాతాను, దయ్యాలు సంఘ కార్యాలకు సాధనాలు. అలాగే నేను అంటాను పిశాచి, కోట్లు, సాతాను సంఘ కార్యాలకు సాధనాలు. ఒకవేళ వాళ్ళే డబ్బులు బంధించకపోతే నాకు గర్వం వచ్చేదేమో, నా విశ్వాసం క్షీణించేదేమో, అలాగే ఎంత చాకచక్యంగా పనిచేసే నేర్పు పట్టుదల వచ్చేది కాదేమో. అందుచేత మీరు నమ్మరు, చేతిలో డబ్బు ఉండకూడదని చెప్పి నేను పదవి చేపట్టిన 2 నెలలకే సాతాను డబ్బులు మూసేసాడు. ఇప్పటికి 3 సంవత్సరాలు అవుతుంది. ఆ డబ్బు ముట్టుకోకుండా కేవలం విశ్వాసం మీదనే ఆధారపడి 3 మహోత్సవాలు అనర్కలంగా, బహు ఆడంబరంగా, బహు అద్భుతంగా జరిగించడానికి ఆ విశ్వాస తర్బీదు మనకు మరలా అలవర్చిన సాతానికి నా వందనాలు చెప్తున్నా, పిశాచికి కూడా నా వందనాలు చెప్తున్నా. ఎందుకంటే దయ్యానికి కూడా వందనాలు చెప్పే
దన్ను ఎవడుకుంది చెప్పండి? బయలు మిషన్ వాళ్ళకి ఉందన్నమాట. సాతాను దయ్యాలు సంఘ కార్యాలకు సాధనాలు అనగానే దన్ను దైవజనునికి ఉంది, దైవజనుని బట్టి మనకుందన్నమాట. కాబట్టి సాతాను కూడా మనకు విశ్వాసం నేర్పిస్తుంది, సాతాను కూడా మనకు పట్టుదల నేర్పిస్తుంది, సాతాను కూడా మనకు సాహసం చేయరా డెంబాగా అని చెప్పుతానమాట అండి. కాబట్టి సాతానును బట్టి మనం సోలిపోలేదు, కానీ మనం ఏమయ్యాం? సాహసం చేసిన వారమై ఉన్నాం. దేవుని బిడ్డలారా, అటు విశ్వాసమునకు కర్త అయినా దాన్ని కొనసాగించే అధిపతి అయినా దేవునికే మహిమ కలుగునో గాక. ఎవరికి ఎటువంటి హాని కానీ, అపాయం కానీ, శోధన కానీ ఏమీ కూడా సంభవించుకుంటున్నట్లు నీవేవేల దేవదూతలను ప్రభా ఈ స్థలములోకి నడిపించారు. దేవా, గెచ్చిమిన తోటలో ప్రభా మీరు అన్నారు ఒక మాట, నేను నా తండ్రిని వేడుకున్న ఎడల 12 యోహముల సైన్యమును పంపడ అన్నట్లుగా దేవా, మీ దాసులమైన మేము చేసిన ప్రార్థనలన్నీ మీరు విని ఎన్ని వేల సైన్య సమూహాన్ని యొక్క ప్రాంతానికి పంపించారో దేవా, బహిరంగముగా మా తండ్రిని యొక్క దాసులైన వారు గస్తీ కాసిన, అలాగే అనేకమైనటువంటి ప్రభా తండ్రి సహకారులు సహకరించిన వారన్నినీ కూడా నెరవేర్చడానికి ప్రభా పరలోకపు దేవదూతలు పంపించావు. 92వ సంవత్సరంలో ప్రభా మా తండ్రి 7వ అధ్యక్షులైనటువంటి శిలవరాజయ్య గారు ఒక మాట అన్నారు, పరలోకముల నుండి దేవదూతలు వచ్చి ఈ కార్యమును తొంగి చూడ కోరుచున్నారన్నారు అని ఆ యొక్క అంశం మీద ఎంతో చక్కని గొప్ప ఘనమైన ప్రసంగాన్ని జరిగించారు. అలాగే ప్రభా పరలోకములో ఉన్నటువంటి నీ దేవదూతలు పంపించి ఈ కార్యమును ప్రభా తొంగి చూడడానికి మీరు పంపించినందుకు నేను వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ గొప్ప ఘనమైన కార్యములు బట్టి ప్రభా మరలా 87వ సంవత్సరం నాటికి నేటి నుండి ప్రభా స్తుతులతో పాటు మరలా తండ్రి మిషను పెద్దలమైన మేమే కాకుండా ప్రతి వారు మరలా 87 మహోత్సవాల కొరకు ప్రార్థన చేసేటువంటి భాగ్యము దయచేయండి. ఇదిగో ప్రభా 87వ సంవత్సరంలో మరలా మేము మహోత్సవాలు జరిగించుకోవాలి కనుక ఇదిగో మరలా మేము ప్రార్థన చేస్తున్నామని ప్రభా నా తండ్రి మీకు ప్రార్థించే భాగ్యం మాకు దయచేయండి. ఎందుకనగా నీవు ప్రభా మాకు సెలవిచ్చే వాగ్దానం నీ మనవి వినగానే నీ తండ్రి ఊకొట్టునట్లుగా తండ్రి ఇంత గొప్ప ఘనమైనటువంటి సభ విషయంలో మరలా మేము విజ్ఞాపన ప్రార్థనలు చేయగల భాగ్యము దయచేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఇదిగో ప్రభా మా తండ్రి గారు మా మధ్యలోకి వచ్చారు, దేవదూతలు వచ్చారు, ఆనాటి కాలంలో ఉన్న ప్రెసిడెంట్ అయ్య గారు అందరూ కూడా వచ్చారు ప్రభా. మా సమూహం అంతా కూడా తండ్రి నిండి ఉన్నారు కనుక మీకు వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి. ఇంత గొప్ప ఆనందాన్ని మాకు ఇచ్చారు నాయన, నీకు స్తోత్రాలు. నీ యొక్క అపరంజి పాదములు పట్టుకుని ప్రభావ మేము బ్రతిమలాడుచున్నాం తండ్రి. వచ్చిన వారందరిని దీవించండి, క్షేమముగా వారి గృహాలకు వెళ్ళడం సహాయం చేయండి. మరలా ఈ సంవత్సరంలో ఎవరికి ఎటువంటి దీవెన దాచి ఉంచావో, ఎవరికి ప్రభా ఈ ఆశీర్వాదములు దాచి ఉంచావో తండ్రి వారందరికీ కావలసిన ఆశీర్వాదాలు దయచేయండి. సంతానం లేని వారికి సంతాన భాగ్యము దయచేయండి. వివాహములు కావలసిన వారికి ప్రభా మంచి జతలు ఏర్పాటు చేయండి ప్రభా. విద్యావంతులైన వారికి మంచి విద్యాభ్యాసము దయచేయండి. ఇదిగో నేను గొప్ప మహోత్సవాలకు వెళ్ళాను, ఈ వత్సరంలో నేను వెళ్ళగా నాకు దేవుడి యొక్క గొప్ప ఘనమైన కార్యము చేశారని ప్రభా వారిని సన్నిధిలో సాక్ష్యం చెప్పుకునే వారుగా సిద్ధపరచండి ప్రభా. ఇలాగ మిషన్ అంతటిని కూడా మీరు దీవించారు తండ్రి, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం దేవా. మేము ఎన్ని స్తుతులు చేసినా ప్రభా నాయనా తండ్రి నీ యొక్క మహిమకు చాలదు ప్రభా. ఆకాశం అంత స్తుతి చేసినా ప్రభా, భూమి ఎంత పెద్దదో అంత స్తుతి చేసినా ప్రభా నిన్ను ప్రభా మేము మహిమపరచలేము కనుక ఆయనను ప్రభా అల్పులము అయోగ్యులము దీనులమైన ప్రభా మేము నీ యొక్క అపరంజి పాదములు పట్టుకుని ప్రభా నేను వందిస్తూ ఉన్నాం. కూడి వచ్చిన వారందరి యొక్క నాయనా తండ్రి వారి యొక్క అందరి ఆశీర్వాదాలు మీరు అనుగ్రహింపచేయండి. ప్రయాణ సాధనాలు మీరు తోడేయండి. మరి ముఖ్యంగా ప్రభా నీ దాసులు మా ప్రియులు రెవరెండ్ డాక్టర్ జె సామిల కిరణయ్య గారి మీద ఈ గొప్ప ఘనమైన భారాన్ని ఉంచినప్పుడు వారు ఎన్ని విషయాల్లో ఆలోచించి మాకు ఎన్నో చక్కని సలహాలు ఇస్తూ దేవా ఎలాగను ప్రభా ఈ యొక్క మహోత్సవాల కొరకు ఏమి చేయాలనేటువంటి ఆలోచనల చేత ప్రభా అనేకమైన కార్యక్రమాలు నిర్వర్తింపజేసి నాయన ముందుకు నడిపించి ఇంత గొప్ప ఘనమైన కార్యాలు జరిగించావు తండ్రి, నీ స్తోత్రాలు. అందుకు నీ దాసులకు ఇచ్చిన జ్ఞాన బలమును బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. అలాగే విశ్వాస బలమును బట్టి నీకు స్తోత్రాలు. అలాగనే ప్రభా ధన బలమును బట్టి కూడా స్తోత్రాలు. నాయనా తండ్రి ఆనాటి కాలంలో నీ దాసులకు ప్రభా బయలుపరిచినప్పుడు
చేతిలో చిల్లిగవ్వలేకపోయినా ప్రభా నీ దాసులు ఎలాంటి విశ్వాసంతో మిషన్ అనేది నడిపించడానికి సిద్ధపడ్డారు. అలాగే ప్రభు ఇన్ని కోట్ల రూపాయలు మా దగ్గర లేకపోయినా దేవా మహోత్సవాల కొరకు నీ దాసులకి ఇచ్చిన ఆ జ్ఞాన బలాన్ని బట్టి నీకు వేలాది వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. అలాగే కార్యక్రమంలో ప్రభా మా తండ్రి సహకరించినటువంటి వైస్ ప్రెసిడెంట్ గారిని బట్టి వందనాలు, జాయింట్ సెక్రటరీ గారిని బట్టి వందనాలు. అలాగే ప్రభా గవర్నింగ్ బాడీ మెంబర్లైన వారు 12 మంది కూడా నాయన తండ్రి బలమైన యోధులుగా పనిచేశారు ప్రభా. ఆనాటి కాలంలో తండ్రి నీ శిష్యులైన వారు ఎలాగనైతే ఘనముగా పని జరిగించారో అలాగూ పని చేయగల భాగ్యం ఇచ్చారు. వారందరూ ప్రభా తండ్రి నాయన నీ మాటకు, నీ యొక్క దాసులైన వారి మాటకు లోబడి చేసిన పనిని బట్టి ఇంత గొప్ప మహామహోత్సవాన్ని మేము జరిగించుకున్నాం తండ్రి. అలాగే అనేకులైన వారు ప్రభా మిషన్ కొరకు ఎన్నెన్ని సహకారాలు దయచేశారో దేవా, వారి సహకారుల పేర్లందరూ కూడా నీ జీవగ్రంథంలో రాయించి ఉన్నామని మేము నమ్ముచున్నాం తండ్రి. నాయన లారీలు ఇచ్చిన వారు, ట్రక్కులు ఇచ్చిన వారు, ఇలాగ అనేకమైనటువంటి సహకారం చేసిన వారి పేర్లు కూడా నీ జీవగ్రంథంలో రాయించి మహిమను, ఇంకా ఎవరి అంతరంగంలో ఆశలు కోరికలు ఉన్నవో తండ్రి అవన్నీ కూడా ప్రభు మీరు జరిగించి మహిమను పొందండి తండ్రి. నాయన నీ పాదములు పట్టుకుని మరొకసారి బతిమలాడుచున్నాం తండ్రి. ఈ యొక్క ఘనమైన కార్యాన్ని బట్టి మేము ఎంతో ఆనందముతో సంతోషముతో ప్రభా మా యొక్క గృహాలకు మేము బయలుదేరుచున్నప్పుడు మాకు ఎన్ని ఆశీర్వాదాలు ఇచ్చారో అవన్నీ మూటగట్టుకుని ప్రభా వెళ్ళి మేము సంతోషించి మరలా 4వ తారీఖున జరగనిన్న ఆ యొక్క గొప్ప స్తుతి యాగాన్ని మేము జరిగించగల భాగ్యం దయచేయండి ప్రభా తండ్రి. నీ యొక్క మొదటి ఆదివారపు దినమందు నీ యొక్క శరీర రక్తాల సంఘానికి అందిస్తూ అలాగను ప్రభా మేము నిన్ను తండ్రి ఘనపరచగల భాగ్యం దయచేయండి. మేము ఎన్ని స్తుతులు చేయాలో ప్రభా, ఎన్ని వందనాలు చెల్లించాలో, ఎన్ని వినుతులు చెల్లించాలో ప్రభా అలాగున తండ్రి ప్రతి వారి యొక్క నోటిని ఎత్తుపట్టుకొని వారి కంఠాన్ని ప్రభా మీరు బలపరిచి బలముగా నిన్ను స్తుతించగల భాగ్యము దయచేయమని ఈ మా సమస్త ప్రార్థనలు, విజ్ఞాపనలు, స్తుతులు నీ పాద సన్నిధికి చేర్చుకొనమని మా కొరకై మరలా మధ్యాకాశంలోకి రానయ్యున్న యేసు నామమును వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి యందు నెరవేరును గాక. మనదినహారము నేడు మాకు దయచేయం. మడల ప్రార్థన చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా ప్రార్థన క్షమించు. శోధంలోనికి తేకాకిని తప్పించు. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవై ఉన్నావు తండ్రి, ఆమేన్. ప్రభు యేసు రక్తమునకు జయము, అపవాది క్రియలకు లయము. ప్రభు యేసు రక్తమునకు జయము, అపవాది క్రియలకు లయము. ప్రభు యేసు రక్తము సంపూర్ణ విజయము, అపవాదికులకు అనంత నాశనము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆమేన్, ఆమేన్, ఆమేన్. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడును గాక. యెహోవా నీపై తన సన్నిధి కాంతిని ప్రకాశింపచేసి నిన్ను కరుణించును గాక. యెహోవా నీపై తన సన్నిధి కాంతిని ప్రకాశింపచేసి నీకు సమాధానమును దయచేయును గాక. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు కుమారుడగు యేసు క్రీస్తు ప్రభు యొక్క కృపయు ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ తండ్రి యొక్క అన్యోన్య సహాయము, సహవాసము, నింపుదల, ఆదరణ, నడిపింపు, తోడ్పాటు చేడి ఉన్న మనందరికీ ఈ మహోత్సవాలలో సహకరించిన ప్రతి ఒక్కరికి, ఏకీవించిన ప్రతి ఒక్కరికి సదా తోడై ఉండును గాక. పరలోకమున కీర్తి దేవానికే, ధరణియందునా కీర్తి నరుల హృదయములందు కీర్తి, పరమదూతలందు కీర్తి, జరుగు కార్యములందు కీర్తి, జరుగని పనులందు కీర్తి, విజయ సంస్తుతులే నీకు.
ప్రభువును తలంచుకొని నొసటి మీద శిలువ ముద్ర వేసుకుందాం. అందరికీ మరణాత. మిషన్ అధికారులకు మరణాత, గవర్నింగ్ సభ్యులకు మరణాత, దైవ అభిషక్తులందరికీ మరణాత, విచ్చేసిన మీ అందరికీ మరొకసారి మరణాత మరణాత. దయచేసి గమనించండి, లారీల మీద వెళ్ళవద్దు. ప్రయాణం కొంచెం ఆలస్యమైన క్షేమంగా, పదిలంగా, భద్రంగా, సౌఖ్యంగా వెళ్ళండి. అలాగే రాత్రి దయచేసి ఉండటానికి ప్రయత్నించవద్దు. ఎవడైనా ఉండాలి అని అనుకుంటే కనుక బిల్డింగ్ వైపు వచ్చేసేయండి. బిల్డింగ్ వైపు లైట్లు ఉంటాయి, మిగతా లైట్లన్నీ 1 గంటలో విప్పదీసేస్తాడు. కాబట్టి బిల్డింగ్ సమీపానికి వస్తే మిమ్మల్ని చూసుకోవటానికి, గమనించుకోవటానికి వీలుంటుంది. అలాగే 4:15 అయింది, 5 గంటలకి భోజన వడ్డన పూర్తి అయిపోతుంది. తర్వాత దయచేసి ఎవరు భోజనం అడగవద్దు, ఆహారం అడగవద్దు. ఆహారం వండినా మిగిలిపోద్ది, వృధా అయిపోద్ది. దేవుని ఆహారం వృధా చేయకూడదు. కాబట్టి దయచేసి ఎవరికైనా ఆహారం అవసరమైతే 5 గంటల లోపు భోజనశాలకు వెళ్ళి ఆహారం తీసుకోండి, భద్రం చేసుకోండి. రాత్రి వడ్డన ఉండదు. దయచేసి యాజకులు కూడా మరి సౌదంకి వెళ్ళి విశ్రాంతి తీసుకున్నట కంటే మరి సెలవు తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఒకవేళ సౌదంలో ఉండాలనుకుంటే సౌదంలో ఉండే వారికి తెలియచేయండి, మీ కొరకు ఏర్పాట్లు చేస్తారు. దయచేసి నేరుగా మీ గృహాలకు వెళ్ళండి. మరి అలిగి నసికి గొనికి వేరే ఇళ్ళకి వెళ్ళొద్దు. మాకు ఫోన్లు వస్తాయి, మా మీద పోలీస్ కేసులు మోపబడతాయి, ఫలానా అమ్మ ఇంటికి రాలా, ఎక్కడో ఉంటుంది వేరే ఇంట్లో. కాబట్టి ఎక్కడి నుండి బయలుదేరారో మరలా అదే మీ గమ్యానికి చేరుకోండి. మాకే తలవంపు లేకుండా చూసుకోండి. ప్రయాణాలు భద్రంగా క్షేమంగా సాగించండి. మీరు ఎంత క్షేమంగా వచ్చారో అంత క్షేమంగా తిరిగి వెళ్ళట కూడా అవసరం. ఆ దేవునికి మహిమకరం. అందరికీ మరణాత మరణాత.